హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ జగన్ గారికి షర్మిల గారు షాక్ ఇచ్చారు సార్. ఒక రేంజ్ లో ఫైర్ అయిపోయారు ఆయన పైన. అంటే వినుకొండలో ఒక హత్య జరిగితే నువ్వు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తున్నావు, నీ బాబాయ్ హత్య జరిగినప్పుడు నువ్వేం చేసావు, కనీసం ధర్నా అన్న చేసావా అని చెప్పేసి క్వశ్చన్ చేశారు సార్. మరి షర్మిల గారి కామెంట్స్ పైన మీ ఒపీనియన్ ఏ విధంగా చూస్తారు సార్? నా ఒపీనియన్ అంటే 100% కరెక్టే. ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాలకవర్గంలో ఉన్నారు, అంటే రూలింగ్ పార్టీలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మనం అపోజిషన్ పార్టీలో ఉన్నాం. ఇటువంటి సంఘటన జరిగితే మనం చేయగలిగినటువంటి మన చేతిలో ఉన్న ఆయుధం ఏమిటి? నిరసన, ధర్నా, రాస్తారోకో, ఎంతటి వరకైనా వెళ్ళిపోవచ్చు మాట. ఇంకా బాగా రక్త సంబంధీకులైనట్టయితే మా ప్రాణాలు పోయినా విజయసాయి రెడ్డిని ఎవరు చంపారో చెప్పినంత వరకు ఊరుకో ఉంటారు. అటువంటి సందర్భం ఆయనకు వచ్చింది. ఈరోజు షర్మిలమ్మ అడిగిన మాట 100% యథార్థం. అప్పుడు చేయాలి ధర్నా ఒకటి. రెండోది ఏంటంటే, ఇక్కడ వినుకొండలో ఒక హత్య జరిగింది. దాని తాలూకు పూర్వాపరాలు తెలుసుకోకుండా తిన్నగా వెళ్ళిపోయి ఏదో వాళ్ళు ఓదార్చి రావాలి. ఒక విధంగా నువ్వు చెప్పినట్టుగా మనం ఆలోచించినట్టయితే వినుకొండలోనే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు మొదటి ఓదార్పు. ఆ ఓదార్పు అనే పదానికి అర్థం వచ్చేలాగా చేశాడు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత పంచాయతీ ఏమిటి? వెనక పార్థివ దేహం అంటే ప్రాణం పోయినటువంటి శవం అక్కడ ఉంది. దాని ముందు ఈయన పంచాయతీ పెడతాడా? దాని ముందేమో గవర్నమెంట్నేమో దుయ్యబడతాడా? ఏం జరిగిందని దుయ్యబట్టావు. నీ మాటల్లో ఏదైనా ఒక నిజం ఉందా? ఏదైనా ఒక్క నిజం చూపించండి. అలాంటిది ప్రజల్ని తప్పుదో పట్టించడం కదా. నువ్వేదో మొత్తాన్ని డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న వ్యాఖ్య జగన్ జగన్ నడుస్తుంది. అరవడం కోసమే డబ్బులు తీసుకొస్తావు. అది ప్రజలు గమనించలేనటువంటి పరిస్థితిలో లేదు. కాదంటే ఎక్కడంటే కొంచెం ఆందోళన పడ్డారు మాలాంటి వాళ్ళు. ఏమిరా ఇలా చేశారు అని ఒక ఆశ్చర్యం కలుగుతుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళీ వీళ్ళు కూడా హత్యా రాజకీయానికి వెళ్ళకూడదు కదా అని కొన్ని క్షణాలు బాధపడిన మాట వాస్తవం. తెరా చూస్తే వాళ్ళిద్దరి మధ్య కుటుంబ కలహాలు. ఇద్దరు వైసీపీ పార్టీ వాళ్ళే. వీళ్ళేమో ఒక లాడ్జీల్లో బీరు బాటిల్తో కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, గాయపడ్డారు, అన్నీ అయిపోయింది. ఈ జనం అందరూ ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి సంఘటన ఏమిటంటే, ఇప్పుడు ఈ వైసీపీ పార్టీ రషీద్ ఎవరు ఉన్నారు కదా, ఆయన చేతిలో ఆపోజిట్ పార్టీ ఆపోజిట్ వ్యక్తిన చనిపోవచ్చు, లేదా ఆయన చేతిలో ఈయన చనిపోవచ్చు. కుటుంబ కలహాలు, కక్షలు, కార్పణ్యాలు, కుట్రలు ఇవన్నీ అన్నిటి మధ్యనే కొనసాగుతూ వస్తుంది. ఈరోజు వైసీపీ పార్టీలో ఉన్న వ్యక్తి వైసీపీ పార్టీలో ఉన్న ఇంకొక యాక్టివ్గా ఉన్న వ్యక్తిని చంపాడు. దీన్ని ఇంత అడ్డగోలుగా మార్చేసి ఏదో మసిబూసి మారేడికాయ చేయడం అనుకుంటే అది ఊరుకోదు. అది సత్యమైతే అది ఎప్పుడు ఒకే మాట మాట్లాడచ్చు. అసత్యం చెప్పినట్టయితే 1 గంట 2 గంటల్లో అది తేడతెల్లం అయిపోతుంది. ఈరోజు జర్నలిస్టులు స్టింగ్ ఆపరేషన్ చేయడం మొదలుపెట్టారు. పోలీసు వర్గం ఎంత పని చేస్తున్నారో జర్నలిస్టులు కూడా ఇంచుమించు అంతకు మించి ప్రాణాలు తెగించి పని చేస్తున్నారు. ఈరోజు నిజాలని నొక్కిపెట్టి ఉంచాలనుకోవడం వాళ్ళ తాలూకు భ్రమ. ఏదో ఒకరోజు కళ్ళు కనిపించకుండా చేయగలము, రెండో రోజు తెలిసిపోతుంది అన్నమాట. ఇది ఎలా ఉంచినట్టయితే ఇంకా పట్టుమని 50 రోజులు కూడా కాలేదు. పట్టుమని 50 నువ్వు ఎలా ఇస్తావు పెన్షన్లు అన్నాడు. మరి పెన్షన్లు ఇచ్చి చూపించాడు కదా. దివ్యాంగులకు ఎలా ఇస్తావు అన్నాడు, చూపించాడు కదా. అయితే ఇటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఎలా నడుపుతా ఉన్నాడు, నడిపిస్తున్నాడు కదా. ఆయన 1వ తారీఖు పెన్షన్ అంటే జూలై 1వ తారీఖున పెన్షన్ పడిపోయింది, అయిపోయిందా. తర్వాత ఏంటంటే రెండో విషయం ఏంటంటే మచిలీపట్నంలో 60,000 కోట్లకు ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్ అంటే అది అయిపోయింది. మూడోది ఏంటంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు
భోగాపురం అంటే మరి ఉభయ రాష్ట్రాల్లోనూ ఒకే చోట ఉంది ఇంటర్నేషనల్. తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఒకటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు. అది అయిపోయింది, ప్రారంభం అయిపోయింది, పనులు జరుగుతున్నాయి. ప్రారంభం అవడం కాదు, పనులు జరుగుతున్నాయి. అక్కడ శ్రీకాకుళంలో ఎయిర్పోర్ట్ అన్నారు, అక్కడ ఒక ఎయిర్పోర్ట్ని ప్రారంభిస్తున్నారు. తర్వాత ఇక్కడ ఏంటంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆయన చాలా పెద్ద పట్టుదలతో ఉన్నారు. ఎందుకంటే కుప్పం జన్మస్థలం, ఎలాగైనా సరే ఆ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనుకున్నాడు. ఎయిర్పోర్ట్ కట్టిస్తున్నాడు, అక్కడి నుంచి విదేశాలకి మార్కెటింగ్ చేసేటువంటి ఏర్పాటు చేస్తున్నాడు. ఒక 50 రోజులు దాటుకుంటే ఇన్ని పనులు ఇంకెవరు చేస్తారండి? తర్వాత ఏంటంటే మనకు నిధులు కావాలి, ఆ నిధుల కోసమేమో వాళ్ళతో సఖ్యతగా ఉంటున్నాడు. ఇంకేం చేయాలి నీకు? ఏం చెయ్యాలని నువ్వు ఇలా గలబా చేస్తున్నావు? అందువల్ల ఇది కేవలం తర్వాత ఏంటంటే 40 రోజుల్లో 36 హత్యలు ఏంటండి, దోపిడీలు ఏంటండి, దుర్మార్గాలు ఏమిటండి? నువ్వు అనుకుంటే అయిపోతాయా? నువ్వు అన్న మాటలను నిరూపించుకోకపోతే అది కేసు బూమిరాంగ్ అవుతుంది, తిరిగి వచ్చి తనకే తగులుతుంది అన్నమాట. ఆ విషయాన్ని గ్రహించకుండా 24వ తారీఖున నేను ధర్నా చేస్తానంటే మరి షర్మిలలాగే ఎంతోమంది అడుగుతారు కదా. మరి ఈ తాలూకు తెలివితేటలు నీ బాబాయ్ చచ్చిపోయినప్పుడు ఎందుకు లేవురా? నువ్వు ఎందుకు రోడ్డు మీదకి రాలేదు? ఒకటి. తర్వాత ఏమో సిబిసిఐడి చేత ఎంక్వైరీ చేయమన్నావు, తర్వాత అవసరం లేదన్నావు. ఇన్ని పిల్లి మొగ్గలు ఎందుకు వేస్తావు? ఎందుకంటే ఇది ప్రజల తాలూకు ఆవేదనని నేను చెప్తున్నాను. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, కానీ ప్రజలు ఎలా నలిగిపోతున్నారు. 5 సంవత్సరాల పరిపాలనలో కూడా ప్రజలకి ఒరిగింది? నీ పథకాలు ఎవరికి కావాలయ్యా? ఎవరికి కావాలి ఈ పథకాలు? నిరుద్యోగులు ఎంతమంది అంటే పేరుకుపోయినారు. అలాగే గంజాయిని ఎంతమంది మామూలుగా అంటే సిగరెట్లు కాల్చినట్టుగా గంజాయి తినేస్తున్నారు. హత్యా రాజకీయాలు పెరుగుతున్నాయంటే నీ పుణ్యమే కదా ఇదంతానా? మరి ఇవన్నీ సంస్కరించాలంటే టైం పడుతుంది, కనీసం 6 మాసాలు పీరియడ్. నువ్వే అంతకుముందు అడుక్కున్నావు కదా. నువ్వు ప్రభుత్వంలోకి వచ్చిన ముఖ్యమంత్రిగా మొదటి స్పీచ్ ఏంటంటే, నేను 6 మాసాల్లో జగనన్న రాజ్యాన్ని తేకపోతే నడి రోడ్డు మీద గల్లా పట్టుకొని అడగండి అని చెప్పావు. ఆ మాట మర్చిపోయావా? నీకైతే 6 మాసాలా, ఇతరులకైతే 1 మాసమేనా? ఇది ఎక్కడ న్యాయం? ఇందులో ఏదైనా మనం చెప్పుకున్న మాటలు ఒకటైనా సరే ఆయన మీద వేరేగా చెప్పుకున్న మాటలు ఉన్నాయా? ఎందుకంటే ఈరోజు మీడియా కూడా చాలా స్ట్రిక్ట్గా అవుతుంది, అవడం మనకు కూడా కావాలి. కానీ మనకేం కావాలంటే జనంలో చైతన్యం తీసుకురావాలి. ఎక్కడైనా ఎవరైనా వ్యక్తిగతంగానైనా మంచి పనులు చేస్తే వాళ్ళని ప్రోత్సహించాలి. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ని సుభిక్షంగా ఉంచేలా చేయాలి. కానీ